పాటు చెప్తే బాగానే ఉంది. నాలాంటి వాడు ఉండేటప్పుడు కూడా అమ్మాయిలు చెప్తే మీకు ఊర్లో అనుకుంటే గంజాయి పడుతుంది ఎంతసేపు పడుతుంది. సీరియస్గా పోటీ నేను నాకు డిస్కషన్ వద్దు, మీ దగ్గర నుంచి నేను సమాధానం వినలే. కాకపోతే టేక్ ఇట్ సీరియస్. చెప్పండి మీ సీఏకో మీ సబ్ ఇన్స్పెక్టర్ కొత్త ఆయన కూడా వచ్చినాడు కదా, చెప్పండి. మీరు అనుకుంటే ఎంతసేపు పడుతుంది కరెక్ట్గా సాయంత్రం లోపల మొత్తం కూడా డైరెక్ట్గా చేయొచ్చు. సీరియస్గా తీసుకోండి. నా సమాధానం కౌన్సిల్కి చెప్తే ఊరికే చెప్పేసి వెళ్ళిపోయేదానికి పనికి వస్తుందే కానీ గ్రౌండ్లో నేను చెప్పిన సమాధానం కరెక్ట్ కాదు. టేక్ ఇట్ సీరియస్. ఖచ్చితంగా కూడా నేను మీద యాక్షన్ తీసుకోండి. ముందుగా పలమనేరు శాసనసభ్యులుగా ఎన్నికైన గౌరవనీయులు ఎన్ అమర్నాథ్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అదేవిధంగా వారికి ఘనంగా ఆహ్వానం పలకడం జరిగింది. అన్న, మీకు పలమనేరు సమస్యలపైన మీకు చాలా అవగాహన ఉంది. గత ప్రభుత్వంలో కావచ్చు, అంతకుముందు కావచ్చు, పలమనేరు పట్టణం ఏ విధంగా అభివృద్ధి చెందింది మీకు తెలుసు. మీ సహాయ సహకారాలతో పలమనేరు మున్సిపాలిటీకి మీరు మరిన్ని నిధులు తీసుకొని వచ్చి అభివృద్ధిపై మీరు మీ పేరుని నిలబెట్టుకుంటారని కోరుకుంటూ, అదేవిధంగా ఈ అభివృద్ధి పదంలో పలమనేరు మున్సిపల్ కౌన్సిల్ ఎప్పుడు కూడా మీ వెన్నట్టు నడుస్తామని, మీతో సహకరిస్తామని, మా సహాయ సహకారాలు కూడా మీరు తీసుకొని మీ అభివృద్ధిలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేయాలని కౌన్సిల్ అందరి తరఫున మేమందరూ కూడా కోరుకుంటాం. ఈరోజు మన పలమనేరు మున్సిపాలిటీలో గౌరవనీయులు పలమనేరు శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ అమర్నాథ్ రెడ్డి గారు ఎక్స్-అఫిషియో సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. వారికి మా పలమనేరు మున్సిపల్ కౌన్సిల్ తరఫున ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా మీరు గతంలో పలమనేరుకి ఎమ్మెల్యేగా, ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా రాష్ట్ర మంత్రివర్యులుగా ఉన్నప్పుడు పలమనేరు మున్సిపాలిటీలో గతంలో ఎప్పుడు జరగని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరిగాయన్న. మీ హయాంలోనే పలమనేరులో ప్రతి వీధిలో రోడ్లు కానీ, ముఖ్యంగా కాలేజీ రైల్స్ కానీ, కాలువలు కానీ ఎన్నో నిర్మించడం జరిగిందన్న. అది ఈసారి కూడా గతంలో కొన్ని వర్కులు నిలిచిపోయాయన్నా. ఈసారి మీ ఆధ్వర్యంలో ఆ వర్కులన్నీ కూడా మళ్ళా పునఃప్రారంభించి పలమనేరులో గతంలో ఎలాగైతే అభివృద్ధి జరిగిందో దానికి ఇంకా రెట్టింపు మీ సహాయ సహకారంతో రెట్టింపు అభివృద్ధి చేసుకోవాలని మా పలమనేరు మున్సిపల్ కౌన్సిల్ తరఫున మీకు విజ్ఞప్తి చేస్తున్నామన్నా. చేస్తా ఉన్నారు మేడం. 5:30కి స్టార్ట్ చేస్తా ఉన్నారు. రాత్రి 12-1 గంట వరకు కూడా జరుగుతుంది మేడం. అలాగే మార్కెట్ కమిటీ ఉంది. మార్కెట్ కమిటీలో కూడా మేడం తెల్లవారుతో నుంచి స్టార్ట్ చేశారు. ఆ టైం జరుగుతూ ఉంది. ఒక్కసారి గంజాయి మీద చాలా ఇష్యూస్ జరుగుతాయి. గాంధీనగర్ శ్మశానంలో అయితే విపరీతంగా ఎవరైనా చనిపోయిన వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళ కార్యక్రమాలు చేసుకోవాలన్నా కూడా కానీ మేము శ్మశానంతో కమిటీ వేసుకున్నాము. కమిటీ ద్వారా అన్నీ చేస్తున్నాము. కానీ వీళ్ళని నియంత్రించడంలో చాలా వరకు మేము ట్రై చేస్తున్నాం. కానీ చాలా వరకు గలాటం జరుగుతుంది మేడం. ఎవరైనా చనిపోయినప్పుడు పోయి కార్యక్రమాలు చేసుకోవాలన్నా కూడా కానీ వీళ్ళ ఇష్యూ వల్ల చాలా ఇష్యూ వాళ్ళు చేసుకుంటా ఉన్నప్పుడు వీళ్ళు తాగేసి అరుచుకోవడాలు, కొట్టుకోవడాలు జరుగుతూ ఉంది. దయచేసి దీని మీద స్పెషల్ రైడ్ పెట్టండి పోలీస్ డిపార్ట్మెంట్కి. గత 4-5 మున్సిపల్ మీటింగ్లో కూడా నేను ఇదే చెప్తున్నాను. ఈ గాంధీనగర్ శ్మశానంలో అయితే చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతుంది. దయచేసి దాని మీద దృష్టి పెట్టండి. మీరు స్పెషల్ రైడ్ చేయండి. మీరు అక్కడ వెళ్ళేటప్పుడు సౌండ్ చేసుకుంటారు, వెళ్తున్నారు, గోడలు దూకి వెళ్ళిపోతూ ఉంటారు మేడం. వాళ్ళు ఎటువైపు కాబట్టి ఆ గోడల హైట్ తక్కువగా ఉంది. అక్కడ సౌండ్ చేసుకుంటూ వెళ్ళేదాకా ఏమవుతుందంటే ఓపెన్ చేస్తుంది, ముందర గోడ పడిపోయింది. సౌండ్ చేస్తూ వచ్చేదాకా ఏమవుతుందో అందరూ పరిగెత్తుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. మళ్ళీ మీరు వెళ్ళిన ఒక హాఫ్ అవర్ కదా మళ్ళీ వచ్చేస్తున్నారు. దయచేసి కంటిన్యూగా 10 రోజులు దాని మీద దృష్టి పెడితే అక్కడ ఆ యాక్టివిటీస్ని గంజాయి పూర్తిగా అరికట్టచ్చు. తాగుబోతులు కూడా అక్కడ మార్కెట్ లేకుండా అరికట్టచ్చు మేడం. ఎందుకంటే చనిపోయినప్పుడు వచ్చేవాళ్ళు చాలా బాధలో ఉంటారు. అక్కడ కూడా ఇలాంటి ఇష్యూలు జరుగుతూ ఉంటాయంటే ఒకసారి మన మనసు కూడా ఎంత బాధ అవుతుందో ఒకసారి దాన్ని దృష్టిలో పెట్టుకొని చాలా వీలైనంత ఫాస్ట్గా దీన్ని చర్యలు తీసుకోండి. గౌరవనీయులు మన ఎమ్మెల్యే అమరన్న గారి దృష్టికి కూడా ఇప్పుడు తీసుకొస్తున్నా. దయచేసి మీరు కూడా దీన్ని చూసుకొని చాలా ఫాస్ట్గా దీని మీద చర్య తీసుకోవాల్సింది మిమ్మల్ని కోరుతా ఉన్నాం. అన్న ఎమ్మెల్యే అమరన్న గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఆయన ఈరోజు ఎక్స్-అఫిషియో సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసినందుకు అభినందనలు. అదేవిధంగా ఇంతకుముందు అన్నగారే మనం అడగకముందే చెప్పారు, శానిటేషన్ అయితేనేమి, వాటర్ సమస్యలపైన అయితేనేమి ప్రత్యేక శ్రద్ధ వహించి మున్సిపాలిటీ వాళ్ళు అన్నగారు చెప్పినట్లు ప్రత్యేక శ్రద్ధ వహించి మీరు
ఆ ప్రాబ్లమ్స్ ఏమి ప్రతి వార్డులో ఇప్పుడు వాటర్ సమస్య ఉంది, ఆ వాటర్ సమస్య ఏమీ లేకుండా చేయగలరని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అన్నకు మరొకసారి ధన్యవాదాలు. సభకు అధ్యక్షత వహించిన గౌరవనీయ ఎమ్మెల్యే గారికి నమస్కారం. అదేవిధంగా కౌన్సిల్ సభ్యులందరికీ నాకు నమస్కారాలు. మనము డయేరియా కంట్రోల్ ప్రోగ్రాంలో భాగంగా మనము సేఫ్ డ్రింకింగ్ వాటర్ ఖచ్చితంగా అమలు చేయాలి. అదేవిధంగా శానిటేషన్ కంట్రోల్ మెజర్స్ కూడా మనం అన్ని చోట్ల కూడా అమలు చేయాలి. సేఫ్ డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ లీకేజెస్ లేకుండా అన్ని చోట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా వాటర్ క్లోరినేషన్ ఇంకా డ్రింకింగ్ వాటర్ ట్యాంక్స్ రెగ్యులర్గా చేయాలి. ఆ తర్వాత ఎక్కడైతే మనకి శానిటేషన్ సరిగా లేదో అవన్నీ కూడా మనం ఖచ్చితంగా శానిటేషన్ కంట్రోల్ అంటే పరిశుభ్రమైనటువంటి పరిస్థితులు మనం ఏర్పాటు చేసుకోవాలి. దీనికి సంబంధించి ఏఎన్ఎం ఆశాలు హౌస్ టు హౌస్ విజిట్ చేస్తారు. ఎవరికైనా కడుపు నొప్పి కానీ వాంతులు విరేచనాలు ఉంటే వారికి వెంటనే ప్రథమ చికిత్స అందిస్తారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఎవరికైనా అవసరమైతే మనం అందజేస్తాము. అదేవిధంగా ఖచ్చితంగా మనకి ఓపీ ఇచ్చేటప్పుడు ఓపీలో పేషెంట్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా జనరల్గా 1-2 వస్తుంటాయి. అలా కాకుండా ఎక్కువ వస్తే మనము జిల్లా అధికారులకు తెలియజేస్తాము. అదేవిధంగా మనము ముఖ్యంగా ఆలోచించాల్సింది నీళ్లు బాగా కాచి పడగట్టి చల్లార్చి తాగడం వల్ల చాలా వరకు మనం అరికట్టవచ్చు. అందరికి నమస్కారం అండి. నాకు మీరు చెప్పినట్టుగా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కనుక ఇమీడియట్గా కాస్ట్ రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కేసు గంజాయి కూడా దొరికిందని అయితే రిమాండ్ చేయడం కూడా జరుగుతుంది. వాళ్ళ మీద షీట్లు కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇమీడియట్గా ఎల్ఎండ్ కానీ లేదా ఇన్స్పెక్టర్ నెంబర్ కానీ ఎస్ఐ నెంబర్ కానీ కాస్ట్ చేయండి. త్వరగా రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది. చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మేడం అక్కడ మేము ఒక వాచ్మెన్ పెట్టాం మేడం. వాచ్మెన్ ఒక నిమిషం, నువ్వు రిటైర్డ్ అయినట్లు చెప్పేసావమ్మా. అక్కడి నుంచి ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి డైరెక్ట్ ఫోన్ చేయదు, ఇప్పుడు ఎక్కడ జరగలేదు నాకు తెలిసి. అటువంటి ఏదో ఎందుకంటే అనాథరైట్ ఎక్కడ ఉన్నప్పుడు కూడా మనం ఇంట్లో యాక్షన్ తీసుకోలేదు. అనాథరైట్ యాక్షన్లో కౌన్సిల్ మనం ఏదైనా పెట్టుకొని వాళ్ళు రెగ్యులర్ చేసడానికి కూడా ప్రయత్నం చేస్తాం. లేదంటే మనం డబ్బులు కాకపోతే డిస్కౌంట్ చేయడానికి మనం ఏదైనా కౌన్సిల్ తీర్మానం పెట్టి చేస్తామా. అటువంటి అయితే మీరు చెప్పినట్టు అటువంటి ఏం కంప్లైంట్స్ ఉంటే మేము రిపోర్ట్ మేము చూస్తాం పరిస్థితి. అంటే డబ్బులు కట్టింటే కదా ఆల్రెడీ డిపాజిట్ కట్టి మనకు కనెక్షన్ తీసుకోవాలి. జనరల్గా ఎందుకంటే అందరూ ఉన్నారు కదా కౌన్సిల్ కూడా ఉండేది కథలిచ్చే పని నాకు కాదు, తగిలిచ్చే పని కాకపోతే అది పెద్ద అభిమన్యుడు పోయినట్టుంది కదమ్మా. దాంట్లో 3 వాటిలో పద్మవ్యూహంలో పోయినట్టు ఉంటుంది కాబట్టి ఆ పద్మవ్యూహంలోకి గమాని ఈయన పోలేడు, ఎవరు ఒకరు పోలేడు. కాబట్టి దాంట్లోకి ఈసారి పోవాలా రావాలేమ్మా, వస్తుంది దగ్గరలోనే కంప్లీట్ చేస్తాయి ఇబ్బంది.